తినడానికి ఒక్కటంటే ఒక్క బ్రెడ్ ముక్క లేదు. బేకర్లన్నీ మూతపడ్డాయి. తాగడానికి గుక్కెడు నీరు లేదు. వాటర్ ప్లాంట్లన్నీ వెలవెలబోతున్నాయి. కడుపులో ఆహారం పడి రోజులు గడుస్తున్నాయి. ఆకలి తట్టుకోలేక పిల్లలు వీధి వీధి తిరుగుతున్నారు. అయినా అంతా శూన్యమే. గాజాలో రోడ్లన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ నిశ్శబ్దం వెనకాల అగ్రరాజ్యాల పెత్తనం దాగుంది. అధికారం మీద వ్యామోహం, ఆయుధాల మీద వాంఛ దాగుంది. గాజా గడ్డపై పడిన ప్రతి బాంబు వెనుక అంతర్జాతీయ సమాజ నిర్లక్ష్యం కనిపిస్తోంది. పిల్లల ఆకలి కేకలు వినిపిస్తున్నా ప్రపంచం తల తిప్పేయడం ఎంత అమానుషమో కదా. ఒకప్పుడు గాజాలో లక్షల మంది ఆకలి తీర్చిన బేకరీలు ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు బందయ్యాయి? ఈ యుద్ధం నెమ్మదిగా గాజాని ఖాళీ చేస్తోందా? ముందుగా ఆటపాటలు పోయాయి, ఆ తర్వాత ఆహారం, చివరికి ఆశ కూడా పోతుందా? అసలు గాజాలో ఏం జరుగుతోంది? గాజాలో ఇప్పటికిప్పుడు బేకరీలు మూతపడ్డానికి కారణం ఇజ్రాయెల్. బేకరీ ఫుడ్ ఐటమ్స్కు కావాల్సిన పిండి, నూనె లాంటివి గాజాకు చేరడం లేదు. గత జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత గాజాకు రావాల్సిన ఆహార పదార్థాల దారులను ఇజ్రాయెల్ మూసేసింది. దీని కారణంగా ఐక్యరాజ్య సమితి పంపే సహాయం సరిహద్దుల్లోనే ఆగిపోయింది. దీంతో వేలాది మంది ఆకలిని తీర్చే బేకరీలు ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి. సాయం వస్తోందన్న ఆశతో రోజులు నెట్టుకొస్తున్న పిల్లలకు ఇప్పుడు ఒక్క బ్రెడ్ ముక్క కూడా అందని దయనీయ దుస్థితి దాపురించింది. ఇక గాజాలో జరుగుతున్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గాజాలో పరిస్థితి భరించరానిదిగా మారిందని ప్రకటించింది. సహాయ నిల్వలు చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు బేకరీలను ఓపెన్ చేసి ఆహారాన్ని అందించడం అసాధ్యమైందని వాపోయింది. నిజానికి ఈ బేకరీలే అక్కడ వేలాది మందికి ఆధారం. మరోవైపు ఇజ్రాయెల్ వాదన మాత్రం ఐక్యరాజ్య సమితి మాటలకు పూర్తి భిన్నంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో దాదాపు 25,000 ట్రక్కులు గాజాలోకి పంపామని చెబుతోంది. గాజా ప్రజలకు సరిపడేంత ఆహారం అందించామంటోంది. కానీ ఇజ్రాయెల్ వాదనను నిజంగా అక్కడి పరిస్థితి చూసిన వారెవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలువురు మానవతా సంస్థలు సైతం ఇజ్రాయెల్ వాదనను ఖండించాయి. అసలు గాజాలో మార్కెట్లన్నీ కొన్ని వారాలుగా ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఒకవైపు బాంబుల భయం, మరోవైపు ఆకలితో గాజా ప్రజల జీవితం నలిగిపోతోంది. బేకరీలు మూతపడ్డం ఈ దారుణ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఎందుకంటే అవే గాజాకు మిగిలిన చివరి పోషణ వనరులు. ఇప్పుడు అవి కూడా లేవు. గాజాలోని వాస్తవ దుస్థితి ఇది. కనీస సాయానికైనా మార్గం కనిపించని ఇలాంటి సమయంలో గాజా ప్రజలు ఒంటరిగా శ్వాస తీసుకుంటున్నారు. ప్రపంచం మళ్లీ ఓసారి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని అటు హమాస్, ఇటు ఇజ్రాయెల్ను కోరుకుంటోంది. కానీ ఇరువైపుల నుంచి మాటలు ముందుకెళ్లడం లేదు. అటు మృత్యువు మాత్రం ప్రతిరోజు మరింత లోపలికి జారిపోతుంది. భద్రతా మార్గాలు మూసుకుపోతున్నాయి. రాజకీయ చర్చలు నిలిచిపోతున్నాయి. ఆ ప్రాంతం నుంచి వచ్చే చిత్రాలు మౌనంగా అరుస్తున్నాయి. నేలమట్టమైన ఇల్లు, రక్తంతో నిండిన నివాసాలు, చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న పిల్లల బొమ్మలు, పుస్తకాలు, స్కూలు బ్యాగులే గాజాలో కనిపించే దృశ్యాలు. మరోవైపు ఇజ్రాయెల్ తిరిగి వైమానిక దాడులు ప్రారంభించడంతో గత 2 వారాల్లోనే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో 42 మంది ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు. ప్రతిరోజు మరణాల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ రక్తపాతం మధ్య అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గాజా ఇప్పుడు కేవలం ఒక యుద్ధభూమి కాదు. అది ప్రపంచ నిర్లక్ష్యానికి బలైపోతున్న ఓ మరుభూమి. ఇది ఓ యుద్ధం కాదు, ఇది ఓ మానవతా విలయం. ఒక రొట్టె కోసం ఎదురు చూసే చిన్ని కళ్ళను చూసి కన్నీళ్లు పెట్టుకోలేకపోతే ఈ ప్రపంచం ఎందుకున్నట్టు? ఇప్పుడు ప్రపంచానికి గాజా ఓ ప్రశ్న అడుగుతోంది. ఈ నిశ్శబ్దానికి అంతం ఎప్పుడు? ఈ ప్రపంచం నిజంగానే మమ్మల్ని మరిచిపోయిందా? ఇదే గాజా నుంచి వినిపిస్తున్న చివరి మౌనగళం.